హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్. సో సండే మార్నింగ్ లేచాము. ఆ రోజు మాకు ఒక చిన్న ప్లాన్ ఉందన్నమాట. సాటర్డే కూడా బయటకు అదంతా వెళ్ళాము. ఇంకా ఆ రోజు అయితే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, కొంచెం బిజీగా ఉన్నాము. అండ్ ఎస్, ఇక్కడ పొద్దున్నే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ పిండి ఉంది కాబట్టి ఈజీ అయిపోయిందనమాట. లేకపోతే వాళ్ళు ఏం తింటారో అడిగి వాళ్ళకొకటి మాకొకటి చేస్తూ ఉండాలి. పిండ్లు ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది, బట్ అది అలా అలవాటు చేసుకుంటే అదే పని అయిపోయినట్టు ఉంటుంది. అది తప్ప వేరే బ్రేక్ఫాస్ట్ల మీదకి వెళ్ళవు. అంటే ఈజీ అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి కష్టపడి పెట్టుకుంటే ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఉంటే పిల్లలతో కానీ మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈజీ అయిపోయినట్టు ఉంటుంది. నాకు ఎప్పుడూ ఒకలాంటి ప్యాటర్నే ఫాలో అవ్వడం కూడా ఇష్టం ఉండదన్నమాట. అంటే బ్రేక్ఫాస్ట్కి రెగ్యులర్గా స్మూతీనో, రెగ్యులర్గా ఓట్స్నో, రెగ్యులర్గా ఇడ్లీ దోశనో అలా అస్సలు తినలేము. మాకు ఎస్పెషల్లీ అలా అలవాటు అయిపోయిందనమాట. సో కొన్ని రోజులు ఒకటి ఫాలో అవుతా, కొన్ని రోజులు ఒకటి. అండ్ మన బాడీకి కూడా అలా అన్నీ అలవాటు చేయడం ఇంపార్టెంట్. సో దట్ అన్నీ అలవాటు అవుతాయి, ఏ టైంలో ఏం తిన్నా సరే అన్నట్టు అనుకుంటాను. సో ఇనీషియల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇనీషియల్గా మ్యారేజ్ అయిన కొత్తలో చపాతీలు తినడం ఇవంతా అలవాటు చేసుకున్నాను. నైట్ రైస్ తినేవాళ్ళం కాదు, పెళ్ళైన కానించి స్టార్ట్ చేసాం అది. నాకు అస్సలు అంతకుముందు చపాతీ తినడం అదంతా తెలిసేది కాదు. ఎప్పుడు రైస్ తినడం చదువుకున్నప్పుడు ఇదే ఉండేది. బట్ చపాతీ తినగా నాకు బాగా వేడి చేసేసి యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫేస్ పైన పొక్కులు వచ్చేసి, అంటే వేడికి వస్తాయి కదా, సో అలా చాలా ప్రాబ్లం అయిందనమాట. బట్ స్టిల్ మజ్జిగ తాగుతున్నాం, అలా దాన్ని అలవాటు చేసుకోగా ఇప్పుడు ఇంకా అలవాటు అయిందనమాట. సో నార్త్ ఇండియన్స్ ఎలా తింటారో ఎవ్రీడే అనుకునేదాన్ని, బట్ అది అలవాటు అవుతుంది మన బాడీకి స్లోగా. అండ్ మీతో మాట్లాడుతూనే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను, ఎందుకంటే పొద్దున్నే లేచారు పిల్లలు కూడా. వాళ్ళు బ్రష్ చేశాక హార్డ్లీ ఒక 10 minutes లోపే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. పాపం నైట్ ఎర్లీగా పడుకుంటారు కదా, అందుకని ఇంకా వాళ్ళకి ఇడ్లీ పెట్టి అప్పుడు మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. బెడ్డింగ్ అదంతా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి హాల్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తుంటే ఈలో ఒక్కొక్క రూము సర్దుకుంటూ వస్తాను. అండ్ రూమ్ సర్దాక నేను డిఫ్యూజర్ అయితే పెడతానండి ఖచ్చితంగా, ఎందుకంటే మనం పడుకున్నప్పుడు మేము డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని ఉంటాం కదా, ఆ స్మెల్స్ అవన్నీ ఉంటే కొంచెం ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఒక 1/2 hour అయితే డిఫ్యూజర్ ఖచ్చితంగా పెడతాను. పెట్టి వచ్చాక డోర్ వేసేస్తాను అనమాట. సో నేను చూపించాను కదా ఏం యూజ్ చేస్తున్నానో, అది అమెజాన్లోనే తీసుకున్నాను. మీరు సెర్చ్ చేస్తే చాలా రకాల డిఫ్యూజర్ ఆయిల్స్ అయితే కనిపిస్తాయి మీకు. కుకింగ్ చేస్తున్నా? ఏం కుకింగ్ చేస్తున్నావు? ఏంటది? అండ్ నేనైతే గీ ఇంట్లోనే చేసుకుంటా అండి. మొన్న కూడా కామెంట్ వచ్చింది ఎలా చేస్తారు ఏంటి అని. ఇక్కడైతే నేను గీ కొనుక్కోను, మాకు క్యారీగోల్డ్ బటర్ దొరుకుతుంది. క్యారీగోల్డ్లో కూడా 2 రకాలు ఉంటాయండి, బాక్స్ ఒకటి, బ్లాక్స్ ఒకటి. బాక్స్ దాంతో ఏంటంటే కొంచెం ఆయిల్ మిక్స్డ్లా ఉంటుంది బటర్. సో ఇది బాగుంటుంది అనమాట. మన ఇండియాలో చెప్తారు కదా పూస లాంటి నెయ్యి వస్తుంది. నాకు తినడం కూడా చాలా ఇష్టం, ఉత్తి నెయ్యి, అంత బాగుంటుంది అనమాట. అండ్ ఇది కౌ మిల్క్తోనే ఉంటుంది అనమాట. సో కౌ గీ అనుకోవచ్చు, అందుకే కొంచెం ఎల్లోయిష్గా అలా ఉంటుంది. బట్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. మన ఇండియాకి ఏమాత్రం తీసిపోదు అనమాట. ఇక్కడ అలవాటు అయ్యాక మళ్ళీ ఇండియాలో తింటే నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈలో పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు. అండ్ గీ కూడా నేను స్టవ్ మీద పెట్టి ఒక 5లో అలా పెట్టేసి వచ్చేస్తాను అనమాట. సో దట్ అది స్లోగా అవుతూ ఉంటుంది బటర్తోనే కాబట్టి. అండ్ వాటరీ కంటెంట్ చాలా తక్కువే ఉంటుందండి. అండ్ ఇంట్లో చేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ నిజంగానే వేరేలా ఉంటుంది. ప్రతిసారి ఇండియా నుంచి తెచ్చుకోవాలన్నా కష్టంగా ఉంటుంది అనమాట. తెచ్చుకున్నది ఎన్నో రోజులు ఉండదు కదా. సో ఫస్ట్ నుంచి ఇక్కడే అలవాటు చేసుకున్నా. అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే అలవాటు చేసేసాను. నెయ్యిలో టేస్ట్ రావాలంటే అది పర్ఫెక్ట్గా మనకి మరిగినప్పుడే అనమాట. మన కరెక్ట్ టైంలో ఆఫ్ చేసుకుంటేనే నెయ్యి కూడా టేస్ట్ బాగుంటుంది, లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఒక స్టెప్ ముందు ఆఫ్ చేసినా సరే. నేనైతే కర్రీ లీవ్స్ యాడ్ చేస్తాను, మా మమ్మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. టేస్ట్ బాగుంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటారు, నాకు కర్రీ లీవ్స్ యాడ్ చేస్తా. సో ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కర్రీ కోసం ఇంక రెడీ చేసుకుంటున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ అయ్యాక బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో రొయ్యలు ఉన్నాయి,
రొయ్యలకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక పక్కన బెండకాయ పులుసు చేద్దాం అనుకున్నాను అండ్ జుకినీ కూడా ఉందన్నమాట. ఈలోపు మా హస్బెండ్ ములక్కాయలు ఉన్నాయి కదా అని అంటే ఇంకా అప్పుడు ములక్కాయలు తీసి ఓకే ములక్కాడ రొయ్యల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అదే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసేసుకున్న. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ పడతాయండి, ఎందుకంటే గ్రేవీ ములక్కాయల నుంచి ఏమి రాదు కాబట్టి మనం ఓన్లీ ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను టమాటోస్ యాడ్ చేయను రొయ్యలు వేసినప్పుడు. అండ్ ఇది ఓన్లీ ఒక పూటకే చేస్తున్నాను అనమాట. సాయంత్రం మళ్ళీ వేరే నాన్ వెజ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి ఒక 1 month నాన్ వెజ్ తిన్నాము కార్తీక మాసం కాబట్టి. అండ్ ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక అది కొంచెం ఫ్రై అయ్యాక ములక్కాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ములక్కాయలు యాడ్ చేశాక చాలా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా మగ్గో ఈలోపు మాడిపోతుంది అనమాట. అండ్ రొయ్యలు కూడా ఇంకా ఒక పక్కన పెట్టేశాను అనమాట. జస్ట్ ప్యాన్లో కొంచెం పసుపు యాడ్ చేసి రొయ్యలు యాడ్ చేసేసాను అంతే, దగ్గరికి తొందరగా అయిపోతాయి. అండ్ ఇక్కడ రకరకాల ప్రాన్స్ దొరుకుతాయండి. చాలామంది అడుగుతున్నారు నీచు వాసన వస్తాయి కదా అని. మేము బయో ప్రాన్స్ తెచ్చుకుంటాం మోస్ట్లీ. అవి కాఫ్లైన్లో కానీ లిడిల్లో కానీ దొరుకుతాయి. కొన్ని మాత్రం చాలా స్మెల్ వస్తాయి, బట్ మేము యూస్ చేసేది మోస్ట్లీ నాకు అస్సలు టేస్ట్ డిఫరెన్స్ పెద్దగా తెలియదు అనమాట. అండ్ అస్సలు నీచు వాసన రాదు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అనమాట. ఇంక ఈ టైంలో ఇంకా ప్రాన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను, సో దట్ కొంచెం ఆ ములక్కాడ ఫ్లేవర్ రొయ్యలు కూడా పడితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో టమాటోస్ కానీ వేరే ప్యూరీస్ కానీ ఏమీ యాడ్ చేయను. అండ్ ఈ స్టేజ్లో ఇంకా ఉప్పు కారం పసుపు కూడా అడ్జస్ట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను. కారం అన్నీ యాడ్ చేశాక సరిపడగా వాటర్ యాడ్ చేసుకొని ఇంక లిడ్ పెట్టేసుకోవడమే. అండ్ ఈలోపు ఒక పేస్ట్ చెప్తానండి. కాజు, తర్వాత గసాలు, కొంచెం నువ్వులు, చెప్పానుగా నువ్వులు అన్నిట్లో యాడ్ చేసుకుంటున్నాయి ఈ మధ్య. అండ్ పుచ్చపప్పు, మెలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈలోపు మార్నింగ్ ప్రిపేర్ చేసిన గీ కూడా చల్లారిపోయింది. ఇంకా గ్లాస్ బాటిల్స్లోకి తీసి పెట్టుకుంటాను. సో ఇవన్నీ కాఫీ బాటిల్స్ అనమాట. అసలు మా ఇంట్లో ఎన్ని కాఫీ బాటిల్స్ ఉంటాయంటే కిచెన్ నిండా మోర్ దెన్ ఇనఫ్ కాఫీ బాటిల్స్ ఉన్నాయి, ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో ఇలాగా నాకు ఆల్మోస్ట్ 1 లీటర్ దగ్గర వచ్చిందనమాట. ఒక 5 క్యూబ్స్ అంటే ఈచ్ క్యూబ్ వచ్చేసి 250 grams ఉంటుంది. ఒక 1.5 kg బటర్కి ఒక 1 లీటర్ ఆర్ కొంచెం ఎక్కువ ఉంటుందేమో, ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఈ మొత్తం బాటిల్ వచ్చింది. అండ్ ఇంకొక బాటిల్లో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. అది రీసెంట్గానే చేశాను. అండ్ నెయ్యి చాలా తొందరగా అయిపోతుంది మా ఇంట్లో. చెప్పాను కదా ఇప్పుడు మోస్ట్లీ కుకింగ్ అంతా అదే యూజ్ చేస్తున్నానని. అండ్ మీలో ఎంతమందికి అలవాటు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇలా పూసలా నెయ్యి ఉంటే తినేసే అలవాటు చాలా చిన్నప్పటి నుంచే ఉంది. అది రీసెంట్ టైమ్స్లో మళ్ళీ గుర్తుకొచ్చి తినడం స్టార్ట్ చేశాను. నాకు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఓల్డ్ హ్యాబిట్స్ గుర్తొస్తాయి అనమాట. డైలీ ఖచ్చితంగా ఒక పెద్ద స్పూన్తో ఒక 2 spoons గీ అన్న ఖచ్చితంగా తింటాను. అది మంచిదో లేదో నాకు తెలియదు, కానీ ఈ మధ్య ఒక 2 months నుంచి ఆల్మోస్ట్ 1 kg గీ అన్న తింటాను. సో నేను ఫుడ్ తక్కువ, ఇలాంటివన్నీ ఎక్కువ తింటూ ఉంటాను, అందుకే కొంచెం బొద్దుకు కనిపిస్తా. అండ్ ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందాక నేను మిక్సీ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ వేసిన. ఇది వేస్తే కొంచెమన్నా నీసు వాసన ఎక్కడైనా ఉంటే అది కూడా పోతుంది అనమాట. ఇది మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ. అండ్ ఈ పేస్ట్ వేసాక కొంచెం కుక్ అయ్యాక ఇంకా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, ఇవి చాలా కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు చికెన్లో వేసుకున్నట్టు. అండ్ ఫైనల్లీ కసూరి మేతి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, రైస్లో కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి కొంచెం దగ్గరికి అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మా హస్బెండ్కి అయితే చాలా చాలా నచ్చింది. ఇంక మధ్యాహ్నం అందరం కలిపి కంప్లీట్ చేసేసాం అనమాట. ఇంకా కర్రీ కూడా అయిపోయింది కాబట్టి డిష్ వాషర్ అంతా మా హస్బెండ్ లోడ్ చేసేసారు. యాక్చువల్గా ఆ రోజు చాలా అంటే చాలా నీరసంగా ఉంది, పీరియడ్స్ అనమాట. సో ఇంకా ఆ రోజు ఒక పక్కన నొప్పి, ఒక పక్కన వెళ్ళి సోఫాలో రెస్ట్ తీసుకుందాం అంటే పిల్లల హడావిడి, బయటికి వెళ్ళే పని ఉంది, ఇంకా ఆల్ టుగెదర్ అటు ఇటు కూర్చుంటూ లేస్తూ అలా చేసుకున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను నువ్వులు ఎక్కువ తింటున్నాను అని చెప్పాను కదా, సో పల్లీలు నువ్వులు కలిపి ఇలా ఇంట్లో చిక్కీలాగా చేశాను అనమాట. సో పిల్లలు కూడా ఇష్టంగా అడిగి తింటున్నారు. అషికి చాలా ఇష్టం స్వీట్స్ అంటే, సో ఇది తింటే హెల్తీగా ఉంటారు కదా అన్నట్టు ఈ మధ్య ఇలాంటివన్నీ చేస్తున్నాయి. ఈ రెసిపీ ఏమో రీసెంట్ టైమ్స్లో బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు కదా, అప్పుడు తీసిందనమాట. సో అన్నీ కట్ చేసుకొని స్టోర్ చేసుకున్నా. అండ్ కుకింగ్
షూటింగ్ అయ్యాక కాసేపు రిలాక్స్ అయిపోయాను. అప్పటికి నడుము నొప్పి బాగా వచ్చేసిందనమాట. ఇంకా బయటికి వెళ్ళాలి, టైం అయిపోతుందని ఇంకా స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఇది H&Mలో తీసుకున్నాను డ్రెస్ అయితే. ఆఫ్లైనేనండి, ఆన్లైన్ కాదు. ర్యాండమ్గా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా డిఫరెంట్ మోడల్. ఇంకా ఫోటోషూట్కి వెళ్తున్నాము, ఆటమ్ ఫోటోషూట్ బాగుంటుంది అని చెప్పి. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అనుకోకుండా సిమిలర్ కలర్సే తీసాను. అండ్ ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంక బయటికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేశాను. లేకపోతే చాలా స్టమక్ పెయిన్ అండ్ ఈ స్ట్రెస్కి చాలా టైర్డ్గా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు మార్నింగ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా విసిగించేశారు. అండ్ మనకి ఎప్పుడైతే నీరసంగా అనిపిస్తుందో లేదా చాలా స్ట్రెస్ఫుల్గా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నామో అలాంటప్పుడు పిల్లలు ఇంకా విసిగిస్తూ ఉంటారు. అసలు నాకైతే ఇంకా పీక్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంక వేరే విషయాలు మర్చిపోతాను. అసలు ఈ మధ్యకాలంలో చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఒక డిఫరెంట్ ఫేజ్లో ఉన్నాం అనమాట. సో విచ్ ఐ కెనాట్ షేర్. అండ్ అది చెప్పుకుంటే పోయేది కాదు, జస్ట్ డేని పాస్ చేయడం తప్ప ఏం చేయలేము. అండ్ ఇక్కడ చైన్స్ చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ టాప్ నెక్కుంది కాబట్టి ఇంకా కొంచెం కిందకి ఏదన్నా ఉండేలాగా చూస్తున్నా. ఇది ఫాజిల్లో తీసుకున్నాను లాస్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉండి కొంచెం రోజ్ గోల్డ్లో 2 స్టోన్స్ వచ్చి చాలా బాగుందన్నమాట. అండ్ నేనైతే రెగ్యులర్గా నా డైమండ్ ఇయర్ రింగ్సే పెట్టేసుకుంటానండి. కొనుక్కోవడానికి కొనుక్కుంటాను కానీ అసలు ఈ బాక్స్ అంతా చిన్నవి అనమాట, స్టడ్స్ లాంటివి చాలా ఉంటాయి కానీ నాకు ఓపిక ఉండదు బేసిక్గా అవన్నీ మార్చుకొని వెళ్ళడానికి. ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎక్కువ కొనుక్కుంటున్నాను. అందుకని చెప్పి ఇవన్నీ నేను మిల్లర్లో తీసుకున్నాను అనమాట. కొంచెం కాస్టే పడ్డాయి బట్ బాగున్నాయి కదా అని ఇంకా అవి గుర్తొచ్చాయి. ఇంక ఇలా కొనుక్కొని వేసుకోకపోతే బాగోదని చెప్పి ఫైనల్లీ చేంజ్ చేస్తున్నాను. హడావిడిలో రెడీ అయితే అంతే, బట్ ఆ రోజు కొంచెం లీజర్గా టైం ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా నాకు బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కొన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట, ఇన్ ఆర్డర్ టు డైవర్ట్ మై సెల్ఫ్. అండ్ ఆ టైంలో బయటికి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వెళ్ళే ఓపిక లేదు కానీ వెళ్ళినందుకు మా ఫ్రెండ్స్తో కలిసి ఉండడం వల్ల అదంతా మర్చిపోయాను అనమాట, స్ట్రెస్ అంతా. సో ఈ మధ్యకాలంలో అంతే చేస్తున్నా. బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు నాకు ఏదైనా బాగా నచ్చిన పని చేయడము, ఆ టాపిక్ మీద ఇన్వాల్వ్ అవడము అలా చేస్తూ ఉన్నాను. ఏంటి నీకు కూడా? మరి హాయ్ చెప్పండి. అషి చేతితో పట్టుకోవాలి అలాగా, ఫ్యాషన్ షో. తిను కింద. అషి జాగ్రత్త. అషి జాగ్రత్త. హలో, నాన్న తీసుకొస్తాను. నడు అషిమా. అషి నీకేం కావాలి? స్ట్రాలర్ కావాలా? దక్షిత్కి ఏం కావాలి? సైకిల్ కావాలంటే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటేనే ఇస్తారు నాన్న. పింక్ ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ కొట్టుకున్నారనుకో మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళు కూర్చో. గో దక్షిత్, సిట్, గో. అండ్ చూసారు కదా, ఫాల్ అయితే చాలా బాగుంటుంది. మ్యాండేటరీగా ఫోటోషూట్ చేసుకోవాల్సిందే. అండ్ అది చూడడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్కి వెళ్తారు. మాకు లక్కీగా చుట్టుపక్కలే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాం, బట్ అప్పుడు బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. మీకు ఫోటో యాడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, చెక్ చేయండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి సేమ్ ఫ్యామిలీస్ అనమాట. ఓరింగన్ అని ఒక ప్లేస్ ఉంటుంది మాకు దగ్గరలో, ఒక ½ అన్ అవర్ మా ఇంటి నుంచి. అక్కడ పార్క్ ఉందన్నమాట. పార్క్లో బాగుంటుందంటే వచ్చాము. ఫస్ట్ టైం రావడం ఈ పార్క్కి. అప్పటికి
ఇప్పటికీ జనాలు బాగానే ఉన్నారు. ఆ రోజు సండే కదా. అండ్ ఇక్కడ క్యాసిల్ లాగా కూడా ఉందన్నమాట. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎన్ని ఫొటోస్ దిగామో, ఆల్మోస్ట్ 3 hours. చాలా చాలా బాగా వచ్చాయి ఫొటోస్. నేను అన్ని ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తే ఎవరైనా ఫాలో అవ్వకపోతే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ప్రతి ప్లేస్లో ఆగి కొన్ని ఫొటోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు. హలో అషమ్మ, స్మైల్ చెయ్యి. ఆడుకుంటున్నావా? లావణ్య నీకు తీనా, నేను ఖాళీగా ఉన్నాను. రాహుల్ ఫిక్స్ అయిపోయాడు. యాంగిల్ స్మైల్. అషి వేసేమా సో ఎస్, ఫోటోషూట్ అయితే ముగిసింది. చాలా బాగా వచ్చే ఫొటోస్ అయితే. పిల్లలు మంచిగా స్పీల్ ప్లాట్స్ ఆడుకున్నారు. అండ్ ఫొటోస్ కూడా ఆటంలో, ఇది 2nd year అనమాట, మేము అందరం కలిసి తీసుకోవడం. చాలా బాగుంది. నీరసం అంతా అందరిని చూసేటప్పటికి మొత్తం ఆ ప్రెషర్ మొత్తం అంతా చూడండి. నేనైతే చాలా బాగా స్పెండ్ చేసాం. సో ఆ ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, చెక్ చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఓపిక లేకపోయినా సరే వంట చేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం వరకే చేశాను. రేపటి నుంచి మళ్ళీ మండే అండ్ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి 1 month తినము. సో ఎస్, ఈరోజు లివర్ బయట పెట్టొచ్చాను. నైట్ డిన్నర్కి అది చేసేస్తా. ఎందుకంటే మళ్ళీ 1 month ఉండిపోతుంది కదా, అందుకని. మధ్యాహ్నం రైసే హాఫ్ తినొచ్చాను, ఇంకో హాఫ్ అలానే ఉంది కదా, నా కోసం వెయిట్ చేస్తుంది. ర్యాప్స్ ఉన్నాయా? ప్రోటీన్ ర్యాప్స్. ప్రోటీన్ ర్యాప్ ఉంటే నేను ఒక ర్యాప్తో కర్రీ తినేసి మధ్యాహ్నం